ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 1428 మంది విద్యా వాలంటీర్లు అవసరమని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది మిగులు ఉపాధ్యాయులు ఉండగా అదే సమయంలో 5 జిల్లాల్లో టీచర్ల కొరత ఉందని, ఆయా జిల్లాల్లో 1428 మంది విద్యా వాలంటీర్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. డిస్టిక్లో 244 మంది, నారాయణరావుపేట డిస్టిక్లో 320 మంది, వికారాబాద్ డిస్టిక్లో 123 మంది, మేడ్చల్ డిస్టిక్లో 520 మంది, రంగారెడ్డి డిస్టిక్లో 221 మంది, మొత్తం 1428 మంది విద్యా వాలంటీర్ల కొరత ఉందని అధికారులు తేల్చారు. ఇతర ప్రాంతాల నుంచి మేడ్చల్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో వలసలు పెరగటం వల్ల అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగటం జరిగింది. అయితే ఆ విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. విద్యా వాలంటీర్కి నెలకి 15,600 రూపాయలు అవసరమని నివేదిక సమర్పించారు. గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. ఈ నెల 10 నుంచి 26 వరకు ఈ షెడ్యూల్ అనేది కొనసాగుతుంది. గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ను ఈ నెల 10వ తారీఖు అంటే రేపటి నుంచే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు యూనివర్సిటీలో ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో చెక్లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థులు తమకు నిర్దేశించిన తేదీల్లోనే పరిశీలనకు హాజరు కావాలని కమిషన్ కార్యదర్శి ప్రియాంక ఆలా స్పష్టం చేశారు. షెడ్యూల్లో పేర్కొన్న తేదీల్లోనే పరిశీలన ఉంటుందని, తదుపరి తేదీల్లో అనుమతించరని. జూనియర్ కళాశాలల్లో మరో 494 మంది గెస్ట్ లెక్చరర్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 494 మంది గెస్ట్ లెక్చరర్లతో సహా మొత్తం 566 మంది ఉద్యోగాలను నియమించుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా జీవో జారీ చేశారు. 494 మంది గెస్టు లెక్చరర్లతో పాటు పొరుగు సేవల కింద డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు 72 మందిని నియమించుకునేందుకు ఇంటర్ విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గెస్ట్ లెక్చరర్లకు నెలకు గరిష్టంగా 28,080 రూపాయలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 19,500, ఆఫీస్ సబార్డినేటర్లకి 15,600 చెల్లిస్తారు. గత సంవత్సరం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో 1,654 మంది అతిథి అధ్యాపకులు పనిచేసేవారు. గత ఫిబ్రవరిలో రెగ్యులర్ అధ్యాపకులు నియమించడంతో 398 మంది గెస్ట్ లెక్చరర్లకి మాత్రమే కొనసాగించడానికి ప్రభుత్వం 2 నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 494 మంది అవసరమని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య గత సెప్టెంబర్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ క్రమంలో ప్రభుత్వం 494 మందిని నియమించుకునేందుకు అనుమతిస్తూ జీవో అనేది జారీ చేసింది. టీజీ సెట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ని ఈ నెల 21 వరకు పొడిగించారు. 3,000 లేట్ ఫీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీ 1,500, మొత్తం 4,500 రూపాయలతో ఈ నెల 21 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.